ఈరోజు నగరికల్లో మాకు వాటర్ ఫెసిలిటీస్ అనేది నగరికల్ నుంచి నసరావుపేట చిలకలూరుపేట దాకా కూడా మా రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కానీ ఈ రాంబాబు సారు వచ్చిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ట్యాంకీ కట్టితే ఈరోజు దాకా మాకు సగం ఊరు అనేది వాటర్ ఫెసిలిటీస్ అనేది సక్రమంగా ఉండేది కాదు. ఆ వాటర్ కోసం అందరూ కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కాడికి వెళ్ళి 10 రూపీస్ 5 రూపీస్ అని బిందెకని చెప్పేసి తీసుకొచ్చుకొని వాటర్ అనేది వాడుకోవడం జరిగేది. మన రాంబాబు సారు మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మా అదృష్టం కొలది ఈరోజు నగరికల్లు గ్రామం మొత్తం కూడా దాదాపుగా మనం మినరల్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మంత్రి అయినందుకు అదేవిధంగా ఆయన ఒక జలవనరుల మంత్రి అయినందుకే సాధ్యమైంది అంటున్నారా? కాదండి, మాకు ఉన్న సమస్యలు అనేది ఏది చెప్పినా కూడా ఆలకించే నాయకుడు మాకు దొరకటం బట్టే మాకు ఈ సమస్యలు అనేవి పూర్తి చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో మేము కనుగొన్నది ఏంటంటే మాకు అందుబాటులో ఉండడు, కొంచెం సైడ్ పెడతాడు, కలవడు, చేయడంటారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అది రాంబాబు సార్కి గిట్టనోళ్ళు అనే మాటలే తప్ప రాంబాబు సార్ గారి దగ్గర చూసిన మేమెవరం కూడా ఆ సార్ గురించి మేము అలాగా అనమండి. ఎందుకంటే రాంబాబు సార్ ఒక మనిషిని నమ్మారంటే అతని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ప్రతి సమస్య మనం ఒకసారి చెప్తే చాలు, మా సమస్యని కంపల్సరీ మళ్ళీ మేము రెండోసారి అడగకుండా ఆ సమస్య క్లియర్ చేస్తారు మాకు రాంబాబు గారు. సో మీరు ఏదైతే గత 3 సంవత్సరాల నుంచి వైఎస్ఎంపీగా మీ యొక్క ఈ 3 సంవత్సరాల సాటిస్ఫాక్షన్ సంపూర్ణంగా అయినట్టేనా మీ వర్క్ విషయంలో, అభివృద్ధి విషయంలో? 100% చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నా అండి. రాబో రోజుల్లో కూడా ఇంకా చాలా కొన్ని వర్కులు ఉన్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ మా జగన్ గారు సీఎం అయిన తర్వాత మా రాంబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని వర్క్స్ అనేవి పెండింగ్స్ ఉన్నాయి. అవి కూడా రాంబాబు సార్ ద్వారాగా మేము చేయించుకోవడం జరుగుతుంది. ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ తరుణంలో అనేక పార్టీల నుంచి ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ అవుతుంటాయి. సో సామాన్యంగా ఇక్కడ ఫిరంగిపూర్ సంబంధించి చాలా గ్రామాల్లో ఊళ్ళలో జరుగుతున్నాయి. మరి ఈ మండల కేంద్రానికి సంబంధించి మీకేమన్నా వస్తే బాగుంటుంది, ఇంత ప్యాకేజ్ కానీ ఏమన్నా? బెదిరింపులకి అయితే భయపడే క్యాడర్ అయితే కాదు మేము. ప్రలోభాలు అయితే మటుకు 100% మాకు ఇంతకుముందు మొన్నటిదాకా మాకు ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు ప్రతి ఒక్క వార్డు నెంబర్ స్థాయి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆల్మోస్ట్ ఆ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్గా అతనే ఫోన్ చేసి ప్రలోభాలు చేయడం అనేది జరిగింది. అందులో నేను కూడా అతను నాతో మాట్లాడడం జరిగింది. నేనైతే ఒకటే చెప్పాను, మాకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రాణం అన్న, మీరు మొన్నదాకా వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు, మీరు మా మనిషి, ఈరోజు మాకు అగెనిస్ట్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఈరోజు మా మనిషి కాదు, దయచేసి రెండోసారి మళ్ళీ మాకు ఫోన్ చేయొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళింటే మంచి ఆఫర్ వస్తున్నాయి కదన్నా. మాకు ఈరోజు పేమెంట్ గురించి చూసుకునే మనుషులు కాదన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం గురించి పేద ప్రజల గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నప్పుడు అలాంటి నాయకుడి కింద మేము పనిచేయడం జీవితాంతం కూడా మేమందరం కూడా జీవితాంతం జగన్ గారి కోసం రాంబాబు గారి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ప్రస్తుతం ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ ఒక వ్యక్తి ఇక్కడ 3 పార్టీలు, సో వాళ్ళు అంటే సరి అయిన విధంగా న్యాయ విధంగా కూటమి ఏర్పాటు చేసిర్రా ఏదైనా తర్వాత విషయం. కానీ 3 వ్యక్తులు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. సో ఎలక్షన్లకు సంబంధించి 3తో ఒకరు పోటీ పడడం అనేది కొంచెం ఇబ్బందికర పరిణామం కదా. అలాంటిది ఏమి ఉండదన్న. ఇక్కడ వచ్చేకల్లే ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించి మా ఊరిలో దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది లీడర్స్ ఉంటారు. లేదా 3 పార్టీలకు సంబంధించిన లీడర్స్. అందులో ఒక 20-25 మంది లీడర్స్కి మా గవర్నమెంట్లోనే చాలా మంచి పనులు జరిగినాయి. అది వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు. కాకపోతే పార్టీలకి వాళ్ళ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు మా పార్టీ మీద బురజల్లాలనో లేదంటే లేనిపోయిన కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. రేపు గవర్నమెంట్ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కామెంట్ చేస్తున్నారో ఈ నాయకులు దాని పర్యవసానం కూడా వాళ్ళు తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తారు. ప్రధానంగా మైనార్టీలు వైసీపీ వైపు మొగ్గు చూపడానికి కానీ ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మైనార్టీలు ఎందుకు ఓటు వేయాలి వైసీపీకి? ఒక మైనార్టీస్ అనే కాదన్నా, ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు చిన్న బడికి వెళ్ళే పిల్లగాడి కాడ నుంచి మనసులో ఉన్న ముసలివాడిగా ఆలోచించే మంచి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళ బాధలు కూడా నా బాధలని ఆలోచన చేసి వాళ్ళ సమస్యలు అనేది మనం అడగకపోయినా కూడా అర్హుడై ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆదుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అలాగే మైనార్టీసే ఎందుకు వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారంటే మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు బీజేపీతో టీడీపీ జనసేన
అలయన్స్ పెట్టుకున్నది. ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ రాకముందే 4% రిజర్వేషన్ అనేది మాకు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఇలా ఆ 4% రిజర్వేషన్ వలన చాలామంది మాకు మా మైనారిటీస్లో ఉన్న పిల్లలందరికీ కూడా జాబ్స్ రావడం అనేది జరిగింది. ఇలాంటిది ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ రాకముందే 4% రిజర్వేషన్ అనేది తీసేస్తాము, వచ్చిన తర్వాత ముస్లిమ్స్ని ఇబ్బంది పెడతాము, ఇలాగ అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల దానికి మేము ఎవరైతే మాకు మా కమ్యూనిటీకి ఇబ్బంది కలిగిస్తే పరిస్థితున్న పార్టీలకి ఎవరు కూడా మద్దతు ఇచ్చినా కూడా మేమందరం కూడా వాళ్ళకి ఓటు పరంగా వాళ్ళకైతే మేము దూరం పెడతాము. వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు కూడా ముస్లిమ్స్ మైనారిటీస్ అనే అందరం కూడా అండగా ఉంటాం. సో ఏదేమైనా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి అండగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వస్తుంది అంటారు. 100% అన్న. ఈరోజు చూడాలంటే 66 లక్షల మంది అవాతాత ఫంక్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఫంక్షన్స్ ఈ 5 సంవత్సరాల పరిపాలన అనేది హ్యాపీగా ఇంటికాడ ఉదయం 5 గంటలకే వాలంటీర్నే వెళ్ళి ఒక మనడుగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫంక్షన్ పంపించారు అని వాళ్ళ చేతిలో పెడుతుంటే వాళ్ళ ఆనందం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలం, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం. మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ ఒక్క నెలకే ఒక 31 మంది అవాతాతలు చనిపోవడం కారణకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన తొత్తు మన నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి, అతనికి సంబంధించిన ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయటం వలన వాలంటీర్లు అనేవాళ్ళు ఇళ్ళకెళ్ళి ఫంక్షన్ ఇవ్వకూడదు అనే ఒక రూల్ పాస్ చేయడం వల్ల అవాతాతలు అనేది మొన్న 3వ తారీఖు కాడ నుంచి దాదాపుగా 7, 8, 9 తారీఖు దాకా కూడా చాలా ఎండల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు 66 లక్షల మంది అవాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునే పరిస్థితి ఉన్నది. ఒక్క నెలకే ఇంత ఇబ్బంది వచ్చింది. రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏందా అనేది ఆలోచన అనేది ఈరోజు 66 లక్షల మంది అవాతాతలు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 100% గెలిపించుకుంటారు. సో ఇది ఏదేమైనా ఈసారి పక్క 100% రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందని చెప్పేసి, ఏదైతే ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంత బెదిరింపులు వచ్చినా, ఒకవేళ వస్తే కూడా ఫ్యూచర్లో కూడా నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న జెండా కోసం నిలబడతామని చెప్పేసి కరాఖండిగా వారి మాటల్లో వ్యక్తం చేస్తూ రెండోసారి అధికారంలో కూడా వస్తుందని చెప్పేసి మనం భాషా గారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్.